ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు. ప్రతి ఒక్కరిని ఆడిస్తుంది డబ్బు. ప్రతి ఒక్కడికి అనుకుంటాడు డబ్బుని నేను ఆడిస్తున్నానని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే డబ్బే ప్రతి మనిషిని ఆడిస్తుంది. బాబాయ్ అగ్గిపెట్టుందా? రే సిగరెట్ రే. అను ఇంకో సిగరెట్ ఉందా? లేదన్నా, ఇప్పుడు ఒకటి తీసుకెళ్ళిపోయాడు. చిప్పోరా. అన్నమ్మా తీసుకో. 500 ఏంట్రా బోసిడీకే? నువ్వు చెప్పే ఛాన్సే ఇవ్వలేదు కదమ్మా. అరే అబ్బాయి, దొంగతనం చేయడం తప్పు కదరా? ఎవడు చేశాడు? వాడు దొంగ. మరి నువ్వెందుకు ఊరికావు? కాపాడుకుందామని. చావు దెబ్బ తీశాడు కదరా. దొంగే గాని ఒక దొంగ. పట్టంగులు పడుకుందాం ఏ చుగాడు రెడీ పిఐ మన దేశం చూడి లెట్స్ ప్లే. అన్న జనలు ఇక్కడ డాన్స్, మధ్య పల్లె చిరుత ఛాన్స్, ముద్ద బంతి రేలి రొమాన్స్, చిలకలాలతిలో ఎంట్రాన్స్. Yes మాస్ 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 ఇంత క్రేజ్ అని పసంద్ సే. Yes మాస్ 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 సుపత్త ఎద్దు జాగృతే. రే సిగరెట్ రే. పట్ట సేపడి రే ధూమ్ధాం కాకదు రాక్ దిస్ వే. తంబురిల్లు తల్లి హే హే మన జీవితం బుల్దియరే. సండల్ వట్టు సెంటు సలాం దేశీ బీట్స్ చేందనం. ఆట పాట గానకం మన గీతం ధూమ్ధాం. మాస్ 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 ఇంత క్రేజ్ అని పసంద్ సే. మాస్ 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 సుపత్త ఎద్దు జాగృతే. మైండ్ ఏంటన్నా ఈ మధ్య దొంగతనం చేయడం మీద కొట్టేసి పోయింది. అది కొట్టేటప్పుడు ఏంది సార్? గుండె చూపించావా? ఫీలింగ్ రాది. ఏ కొబ్బులు ఉంటుంది చెప్పున్నా, తీసుకొని వస్తా.
అది ఏ షాప్లో దొరకదురా. నేను షాప్ పోనా, ఓన్లీ కొట్టుకు మాత్రం పోతా. రా సామె, రాత్రి శంకర్ అన్న అందరినీ రమ్మన్నాడు. సరే అన్న వస్తా. నువ్వు కాదు చీరునే, నేను వస్తే వాడు వచ్చినట్టే. నువ్వు రీ శంకర్ పిలిచాడంటే ఏదో ఉందిరా. సర్లే పదరా. రే చిన్న దొంగ, శంకర్ అన్నా ఎలా ఉన్నారా? బానే ఉన్నానన్నా. ఇతనెవరు? నా తమ్ముళ్ళే అంటాడు, పేరు మైండ్. తాగుతావా? అన్న నీ ముందు నేను ఒక స్మాల్ అన్న. రే ఏ తాగూడదే అంటే సారీ రా, ఇన్ని రోజులు దూరంగా ఉంచినందుకు. పర్వాలేదన్నా, మిమ్మల్ని ఎదిరించాను, బయటికి వెళ్ళిపోయాను. ఏయ్ డబ్బులు ఇవ్వు. డబ్బులు 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 ఎక్కడికి వెళ్ళి తేవాలయ్యా? ఇవన్నీ నాకు తెలియదే. డబ్బుల కోసం మమ్మల్ని ఒక రాక్షసులా పీడిస్తున్నావు కదా. డబ్బులు ఇస్తా లేక చంపేనా? నేనే చనిపోతా. ఏమైందిరా? ఏం లేదురా. మళ్ళీ అదే కల వచ్చిందా? ఇప్పుడైనా చెప్పురా బాబు. సరే చెప్పకు. రమేష్ అన్న కాల్ చేసాడు, రాత్రి ఏమైంది? చూడు చిరు, ఇంకెన్ని రోజుల 1000-2000 కోసం దొంగతనం చేస్తాను. పర్వాలేదన్నా, నేను కొట్టేసే 1000-2000 నాకు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఎవరైనా ఇలా మాట్లాడితే వాళ్ళని చంపేస్తా, కానీ ఎన్ను మాత్రం ఏం చేయను. ఎందుకు తెలుసా? నువ్వు నా ప్రాణాలు సరే కాపాడు. అన్న, నేను వెళ్తున్నా. ఒక్క నిమిషం రా, నా కోసం ఒక దొంగతనం చేసి పెట్టాలి. కోటిస్తా, 10 కోట్లు ఇస్తా, 100 కోట్లు ఇస్తారా? లైన్లోకి వచ్చాడు. ఆలోచించుకొని చెప్తా. మన దగ్గర చాలా మంది దొంగలు ఉన్నారు కదా, మరి వాడెందుకన్నా? నీకు కెమిస్ట్రీ తెలుసా? అంటే ఏంటన్నా? అంటే ఒక ల్యాబ్ లో తీసుకువెళ్ళి పిల్లలందరితో ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా, అది. దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు టీచర్ చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఎవరైనా చేస్తారు, కానీ ఒకరు మాత్రం వాడు నచ్చిన ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే గూండాలు చెప్పిన పని చేస్తారు మన దొంగలు, కానీ వాడు మాత్రం వాళ్ళకి నచ్చిన పని చేస్తారు. అందుకే ఈ పనికి వాడే కరెక్ట్. కానీ వాడు చేయగలుగుతాడా? పైసా పైసా కోసం వాడు ఏమైనా చేస్తాడు. చచ్చాడు పాపం. రే ఆ శంకరుడు ఏం చెప్తా చేయడం అవసరం మారా? నువ్వు ఆగపోతే ఇప్పుడు నీ బస్ కింద వాడు చచ్చిపోతా. రే ఆ శంకర్ గారు చెప్తే చేస్తలేదురా, పైసలు వస్తాయంటేనే చేస్తున్నా. పైసల కోసం ఏమన్నా చేస్తావారా? ఒకటి చెప్తా విను, పైసా ఏం పేపర్తో తయారు చేయలేదురా. మనిషి బాధ, కష్టం, ఏడుపు, ఆకలి, సంతోషం ఇంకెన్నో దృష్టిలో పెట్టుకొని చేసిందిరా పైసా. పైసా ఉంటే నీ మీద ఒక ఈగ కూడా వాలదు. అర్థమైందా? పదా. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ చిరు. సోదాబి పాయింట్కి రా. అయితే నీ ఫోన్కి ఒక లొకేషన్ పెట్టాను, ఎవరికి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని వచ్చాయి. మరి నా పైసలు? ముందు నా బ్యాగ్, తర్వాత నీ బ్యాగ్. చిరు,
పేరు రావణ్. ఎస్కస్ మీ శంకర్ బ్రో, ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడ? ఏంట్రా ఇక్కడ వాష్రూమ్స్ ఏముండవు, వెళ్ళు. వచ్చొస్తాం నోట్లో పోయిరా. ఏంట్రా? ఏం లేదు. అరే చలో ఆగురా, నేను కూడా వస్తా. నీకు రావణ్ గురించి ఏమైనా తెలుసా? ఆ రావణ్ గురించా? నీకెందుకో? తెలిసాక షార్ట్గా చెప్పు, వినలేను. రావణ్, మనకు రావాల్సిన 100 కోట్ల డీల్ క్యాన్సిల్ అయిందంట. ఎందుకు? వాడు బయటే ఉన్నాడు. రమ్మను. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్. బాయ్ రావణ్, బాయ్ రావణ్. ఈరోజు నా పుట్టినరోజు. సో నువ్వు చెప్పిన డీల్ కాస్త లేట్ అవుతుంది. ఈవినింగ్ పార్టీ ఉంది, నువ్వు రావాలిరా. నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్. జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. ఇదిగో తీసుకో 10 రూపీస్. నువ్వు అసలే పైసల గురించి చాలా ఆలోచిస్తావు కదా. ఈ 10 రూపాయలు తీసుకొని ఆటో ఎక్కి సాయంత్రం నా పార్టీకి వచ్చేసే. అర్థమైందా? నా 100 కోట్ల డీలు పోగొట్టి పార్టీ చేసుకుంటావా? రావణ్, వాడు చనిపోయాడు. ఈ ప్లేస్ లో నువ్వు ఉంటావా? ఉండను రావణ్. ఆ కత్తివు. ప్రతి రూపాయి నాకు ముఖ్యమైందేరా. మీరు మాత్రం అతని జోలికి వెళ్ళక. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్యా. ఎవర్రా నువ్వు? బాబాయ్, నేనేం బిల్గేట్స్ కాదు నీకు తెలియడానికి. మరి బ్యాగ్ కావాలి బే. ఒక యాక్షన్ ఎపిసోడ్ చూపించనా?
తీయగా తీయనా వయసు తాంబూలం మెల్లగా తీర్చనా మొదటి రేయ్ వాడిని వదిలేయండి. రావణ్ వీడు వాడు నా తమ్ముడురా. రావణ్ నీ తమ్ముడా? గుణ, చెప్పురా. మన రావణ్కి తమ్ముడున్నట్టు మనకు చెప్పలేదేంటి? నువ్వేమన్నా వాడు ఫిగర్ వారా నీ చెప్పడానికి? చెప్పు గుణ. నాకు తెలియదు కానీ రావణ్ వాళ్ళ అమ్మ రావణ్ చిన్నప్పుడు చనిపోయింది వాళ్ళ నాన్న వల్ల. రావణ్కి అప్పుడు ఒక 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ తమ్ముడికి ఒక 6 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినప్పుడల్లా రావణ్ వాళ్ళ అమ్మ వెనకలే దాక్కునేవాడు. వాళ్ళ తమ్ముడు భయంతో కళ్ళు మూసుకునేవాడు. తర్వాత ఏమైంది గుణ? తర్వాత ఏమైంది? ఈ గుణ ఒక బీర్ తీసుకొని పోతాడు. తర్వాత స్టోరీ చెప్పి పోరా. రేయ్ పోరా. రేయ్ రే రే చిరు, రోడ్డు పక్కన ఉన్నామేంట్రా? అబ్బా, మనకున్న పైసలతో రోడ్డు పక్కనే ఎక్కువ. కుట్లు ఓడేశారా? నారాయణ గారు ఊరేవాడు కుక్కలకి కుట్లేసేవాడు రా. ఊరిని అబ్బా. సరే అని శంకరాడు పిలిచాడు. సరే పద. రావణ్ ఏంటి గుణ చిరు వచ్చింది 100 కోట్ల కోసమే. సరే మళ్ళీ వస్తాడు. రాణి రాని ఏంటన్నా? వచ్చాను, కూర్చున్నాను, ఇట్లా మాట్లాడుతున్నాను. చిరు నీకేం తెలీదు, ఆగు. రేయ్ నువ్వేంటి వాడికి సపోర్టా? చిరు మీ అన్న నీకోసం చాలా. రే అన్నా, నిజం చెప్పలేదా? నాన్నని అమ్మని చంపింది నువ్వే అని. పైసల కోసం ఏమైనా చేస్తావారా? అమ్మ నాన్న నేను అవేం గుర్తురాలే. ఒక జీవిత సత్యం చెప్తా విను. పైసా ప్రతి మనిషిలో ఒక రాక్షసుని మేల్కొలుపుతుంది. అది నాలో జరిగింది, రేపు నీలో జరగచ్చు, లేకపోతే నీ పక్కన్న వాళ్ళలో జరగచ్చు. రేయ్ చంపేంట్రా నా తమ్ముణ్ణి. రే మైండ్, కాస్త పక్కెళ్ళి కూర్చోరా. కొట్టుడు కొడుతున్నా అన్నగారు, తమ్ముని కదా కాస్త మెల్లగా కొట్టు.
రే అన్న, పైసలు జీవితానికి చాలా ఇంపార్టెంటేరా, కానీ పైసల్ని నువ్వు ఆడించాలి, పైసలు నిన్ను ఆడించొద్దురా. కదా రేయ్, శంకరన్న చెప్పిన పైసలు బ్యాగ్ రా. దీంతో మనకు అవసరం లేదు. నువ్వే అన్నావు కదరా, పైసలు చాలా అవసరమైంది. నువ్వు వద్దని వెళ్ళిపోతే నేను ఎలా తీసుకునేది చెప్పు. అందుకే నువ్వు చావాలరా, సరేనా? రే మైండ్, పైసలు మనిషికి అవసరమేరా, కానీ పక్కన వాడిని చంపేందని ఇప్పుడే తెలిసిందే. ఒకటి చెప్తా విను, పైసలు ప్రతి మనిషికి అవసరమే, కానీ అదే పైసలు అదే మనిషికి చాలా ప్రమాదం. షీడి సోదిప్పు, చావురా. మేరీ జాన్ ఆజా. మొత్తానికి మైండ్ కూడా నాకు కిల్లా పనికొచ్చాడు అనమాట. అవునన్నా, నాకు ఇస్తాన్నా 150 కోట్లు. నేను చెప్పానా? అదే అన్న, నేను పొద్దుగల చిరు నేను వచ్చి నీతో మాట్లాడి మీరు డీల్ ఓకే చెప్పారు. నేను కాదురా మాట ఇచ్చింది, మరి పైసా పైసా ఇచ్చింది. పైసా ఏం పేపర్ కాదు, నీకు మాట ఇచ్చిన వెంటనే ఇచ్చేయడానికి. పైసా కూడా ప్రాణం ఇచ్చింది మనమేరా. పైసా కూడా మాట మీద నిలబడదు. చంపారా విన్ని.